హైకమాండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి రాహుల్ గాంధీ నుంచి మొట్టికాయలు పడ్డాయి ప్రభుత్వానికి ఏం చేస్తున్నారని చెప్పేసి సీరియస్గా హైకమాండ్ సీరియస్ ఉంది ఒక విషయం పైన. యూనివర్సిటీ విద్యార్థులు అంటే మామూలు విషయం కాదు. దేశవ్యాప్తంగా అనేక యూనివర్సిటీలలో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత వస్తుంది, పర్యావరణవేత్తల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. దీనిపైన హైకమాండ్ సీరియస్గా ఉంది కాబట్టి ఈ కేసులు ఉపసంహరించుకున్నామని చెప్పేసి నేనంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరే అంటారు హైకమాండ్ ఇన్వాల్వ్ అయ్యింది, ముఖ్యమంత్రి గారికి మొట్టికాయలు వేసింది, ప్రభుత్వాన్ని తిట్టింది అని మీరే అంటారు. మళ్ళీ ఇదే వార్తను ఇంకోలాగా ఎట్లా చదువుతారు? ముఖ్యమంత్రి గారికి కలిసే టైమే ఇస్తలేరు, హైకమాండ్ వీళ్ళతో మాట్లాడుతూనే లేదు, వీళ్ళకు వాళ్ళకు దూరం ఉంది అని మీరే అంటారు. ఇందులో రెండిట్లు ఏది నిజం చెప్పండి? మీరు చెప్పండి. కాబట్టి ఈ కేసులో ఏం జరిగింది అని వివరణ తెప్పించుకొని స్టడీ చేయడం తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వ విషయాలలో పార్టీ జోక్యం చేసుకున్న సందర్భం ఒక్కటి కూడా లేదు. అది రాష్ట్ర పార్టీ అయినా కేంద్ర పార్టీ అయినా. ఇదొక బీఆర్ఎస్ పార్టీతోటో లేకపోతే బీజేపీ పార్టీతోటో గొడవ కాదు, పంచాయతీ కాదు. ఈ ఇష్యూ వల్ల కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. అనేక యూనివర్సిటీ విద్యార్థులు వ్యతిరేకంగా రేపు తయారవుతున్నారు, వ్యతిరేకత వస్తుంది. పర్యావరణవేత్తల నుంచి అనేక వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈ ఇష్యూ జాతీయ స్థాయిలో ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టే మీనాక్షి నటరాజన్ గారిని ఇమ్మీడియట్గా పంపారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మీద కూడా సీరియస్గా ఉన్నది ఈ విషయం పట్ల. హైకమాండ్ అనేది చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. దీనిపైన ఏమంటారు మరి మీరు? సార్ ఇక్కడ రెండు పాయింట్స్ ప్రశ్నల. విద్యార్థులు, పర్యావరణవేత్తలు. ముందు విద్యార్థుల గురించి చెప్తా. విద్యార్థులు అంటే సహజ సిద్ధంగా ఎక్కడైనా ఒక ప్రొటెస్ట్ జరిగినప్పుడు అంటే ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను నేను. తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ, కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే నేను సరే వారు ఒక అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారు కదా అసలు ఉద్యమానికి కేర్ ఆఫ్ అడ్రస్. మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకోను. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఉద్యమకర్తలు ఎవరనంటే విద్యార్థులు, న్యాయవాదులు, కుల సంఘాలు, అమరవీరులు వీళ్ళని ఒప్పుకుంటా. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వర్షన్ ప్రకారము ఈ రాష్ట్రంకి ఉద్యమం జరగడానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని వాళ్ళైతే ఒప్పుకుంటారు కదా. అయితే వాళ్ళ పాయింట్లనే చెప్తాను నేను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు వారు ఫస్ట్ ఎక్కిన మెట్లు కాంగ్రెస్ మెట్లు, జానారెడ్డి గారి ఇంటి మెట్లు, తర్వాత వివిధ మెట్లు, సోనియా గాంధీ గారి మెట్లు, అంతే కదా. అంటే ఉద్యమం తాలూకు ఆనవాళ్ళు ఇవి. అయితే ఇక్కడ విద్యార్థులు మరి ఏ పార్టీ ఆఫీస్ మెట్లు ఎక్కకుండా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మెట్లే ఎందుకు ఎక్కిరు? ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వేరు. అంటే వేరే పక్షం లేదా? ప్రధాన ప్రతిపక్షం మీరు 10 మంది తీసుకున్న తర్వాత 28 మంది 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఓకే, అందుకే పోయింది. ఇప్పుడు ఎంఐఎంకి ఎంత మంది ఉన్నారు? 7 ఉన్నారు. బీజేపీకి ఎంత మంది ఉన్నారు? 2 కలిపితే ఎంత? 15 కదా. అంటే రెండవ అతిపెద్ద పార్టీలుగా ఈ 2 పార్టీలు ఉన్నాయి కదా. ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షం కాబట్టి పోయింది. సరే, ఫస్ట్ ప్రిఫరెన్స్ బీఆర్ఎస్ కి ఇచ్చారు. అట్లీస్ట్ సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సరే ఇదంతా ఎందుకు? ఇదంతా వీళ్ళు వాళ్ళ దగ్గర కోడు, వాళ్ళు వీళ్ళ దగ్గర కోడు ఎందుకు? ప్రభుత్వమే మీది కదా. మా దగ్గర కన్నా రావాలి కదా. విద్యార్థి మీ దగ్గర రాలేదు, సరే మీరన్నా పిలుచుకొని మాట్లాడచ్చు కదా ముందే. ఇప్పుడు మేము విద్యార్థుల జోలికి పోతే మేము విద్యార్థులతోనే మాట్లాడతాం. మేము విద్యార్థుల జోలికే పోతలే కదా. ఇంటెలిజెన్స్ ఉంటుంది, ప్రభుత్వం మీదే. మీరు 10 మంది విద్యార్థులను, ఎన్నో సంఘాలు ఉన్నాయి, 32 సంఘాలు, యూనివర్సిటీలు ఉన్నాయి, అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ పిలిపించుకొని, ప్రజా సంఘాలను పిలిపించుకొని, పర్యావరణవేత్తలు పిలిపించుకొని మాట్లాడి, నినాక మొన్న మంత్రులు ఎట్లా పిలిచారు? 3 మంత్రులు, చిదిరాబు గారు, బట్టి గారు, పొంగులేటి గారు పిలిచి ఎట్లయితే మాట్లాడారో అట్నే ముందు మాట్లాడితే ఇదంతా సమస్య ఉండపోయేది కదా. అయితే సరే ఇక్కడ ఏంది అంటే మనం ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాం, ఒక ల్యాండ్ కొనుక్కున్నాం అనుకోండి. మన ల్యాండ్లో మనం పని చేసుకున్నప్పుడు అది అవతలోనికి ఎఫెక్ట్ కానప్పుడు మనం మన దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడతాం? ఇది దీనికి సంబంధం లేదు, కంపేర్ చేయదు. మీకు ప్రభుత్వం నుంచి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, విద్యార్థులలో ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి, విద్యార్థులు రేపు రెడీ అవుతున్నారు. ఇది విద్యార్థులుగా మారేది ఉన్నది అని చెప్పేసి వివాదంగా మారేది ఉన్నది, లేకపోతే రాజకీయ పార్టీలే రెచ్చగొడుతున్నాయేమో, లేకపోతే విద్యార్థులే దీనిపై వ్యతిరేకంగా ఉన్నారు, ఇవన్నీ ఉంటాయి కదా, మీకు వ్యవస్థ ఉంటుంది కదా. అయితే విద్యార్థులే ఉద్యమానికి ముందుగా అడిగేసింటేనేమో మీరు చెప్పేవన్నీ ఇక్కడ పాయింట్లోకి వచ్చేవి. కానీ ఎవరినో స్కూల్ పిల్లల్ని స్కూలుకు తీసుకెళ్ళినట్టు
కలిపి అన్నం ముద్దలు పెట్టినట్టు విద్యార్థి సంఘాలు కేవలం బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి మాత్రమే వెళ్ళి మిగతా రాజకీయ పార్టీలు అన్నిటిని కూడా విడిచిపెట్టినాయి, కుల సంఘాలను విడిచిపెట్టినాయి, అందరిని విడిచిపెట్టి. మంత్రులు చెప్పినట్టు మీరు కూడా ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు? మంత్రులు చెప్పినట్టు నేనేం చెప్పాను, నేను ఈ మాట మంత్రులు చెప్పిన దానికి సమాధానం చెప్పండి. నేను ఈ విషయాన్ని చాలా గ్రౌండ్ లెవెల్లో చెప్తాను. మంత్రులు మాట్లాడిన దానికి సంబంధం లేకుండా నేను గ్రౌండ్ లెవెల్లో చెప్తా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి యూనివర్సిటీకి సంబంధించిన ప్రెసిడెంట్ పోవాలి కదా, మరి యూనివర్సిటీ ప్రెసిడెంట్ కాకుండా ఆ విద్యార్థి సంఘాల నాయకులు ఒకడైనటువంటి ఎందుకు పోయిండు? ఆ పిల్లోడు ఎందుకు మీడియాను అడ్రస్ చేసిండు? అడ్రస్ చేసిన పిల్లోడు ఎక్కడి నుంచి వచ్చిండు? జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన పిల్లగాడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పైన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడా? ఆ రాష్ట్ర ఇప్పుడు ఆ పిల్లోడు ఇక్కడ ప్రశ్న వేసిండు కదా, నేను ఆ పిల్లోడిని అడుగుతున్నా, ఇదే ప్రశ్న ఎందుకు నీ రాష్ట్రంలో ఇట్లాంటి యూనివర్సిటీ కావాలని పోయి ఆడేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేయవు? ఆయన అక్కడ చదువుకుంటాడు కాబట్టి, ఎప్పటి నుంచి చదువుకుంటున్నాడు? యూనివర్సిటీ చదువుకుంటాడు కాబట్టి ఆయనకు హక్కు ఉంటుంది, మాట్లాడే హక్కు ఉంటుంది, కానీ మాట్లాడే హక్కు ఉంటది. కానీ నువ్వు అధ్యక్షుడివి కాదు కదా. వెన్ అధ్యక్షుడిగా యూనివర్సిటీ అధ్యక్షుడిగా ఎలక్టెడ్ అధ్యక్షుడు ఉన్నాగా నువ్వెందుకు మాట్లాడినావు అనేది ప్రశ్న. యూనివర్సిటీకి సంబంధించి అది ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి యూనివర్సిటీ కాదు. నేను యూనివర్సిటీనే మాట్లాడుతున్నా. రాష్ట్రం వద్దు, జాతీయంగా వద్దు, యూనివర్సిటీ ఆ కాంపౌండ్ వాళ్ళ లోపలనే మాట్లాడుతున్నా. మీరు అధ్యక్షుడిని ఎందుకు ఎన్నుకున్నారు? మీకు ఏ సమస్య వస్తే ముందు నిలబడి మాట్లాడడానికే కదా. మరి మీ అధ్యక్షుడు లేని దగ్గర, మీ అధ్యక్షుడు మాట్లాడడానికి అవకాశం ఉన్న దగ్గర మీ అధ్యక్షుడు మాట్లాడకుండా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీకు ఈ యూనివర్సిటీ ప్రాంతంతో కానీ ఇక్కడ చరిత్రతో కానీ నీకేం సంబంధం లేదు, కానీ నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. కానీ ఈరోజు అదృష్టానికో దురదృష్టానికో రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడుతుండు? తెలంగాణ రోహిత్ వేముల విషయంలో యూనివర్సిటీకి వచ్చి ఎందుకు మాట్లాడండి రాహుల్ గాంధీ? నేను అదే చెప్తున్నా. అయితే అదృష్టానికో దురదృష్టానికో ఈ క్యాంపస్ ప్రెసిడెంట్ తెలుగువాడు, మీకు అర్థమైంది కదా. ఓకే, ఈ క్యాంపస్కి ఈరోజు ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఎవరు? తెలుగువాడు, తెలంగాణ ప్రాంతంతోనే సంబంధం ఉన్నవాడు. ఆ పిల్లోడు మాట్లాడకుండా జార్ఖండ్, బీహార్ నుంచి వచ్చిన నువ్వెందుకు మాట్లాడుతున్నావు అన్నది నా ప్రశ్న. రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడినారంటే ఇది విశ్వవిద్యాలయము, ఇక్కడ ఒక హత్య జరిగింది. హత్య జరిగినప్పుడు వీరికి న్యాయం చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీగా మా పైన ఉంది కాబట్టి మేము దీన్ని రిప్రజెంట్ చేసినాం. అదే పాయింట్లో నేను కూడా అడుగుతున్నా, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిగా ఒక సెంట్రల్ యూనివర్సిటీ జరుగుతున్నటువంటి అన్యాయం గురించి అతను మాట్లాడుతున్నాడు, తప్పేముంది? కానీ మాట్లాడింది మా పార్టీ అధ్యక్షుడు, ఎవరైనా మాట్లాడచ్చు కదా సెంట్రల్ యూనివర్సిటీ గురించి. ఇప్పుడు అట్లాంటప్పుడు మా అధ్యక్షుడు ఎందుకు పెట్టుకున్నారు? అధ్యక్షుడే మాట్లాడాలని ఏం లేదు కదా. 100% మీ పార్టీలో ఎంతో మంది మాట్లాడతారు అధ్యక్షుడు ఉన్నా కానీ. ఫైనల్ గా అధ్యక్షుడు చెప్పింది ఫైనల్ అవుతుంది. సరేనా, థ్యాంక్ యూ. ఇంతసేపు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి చాలా అంశాలు మాతో చర్చించినందుకు, చాలా సందేహాలు నివృత్తి చేసినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.